వాళ్ళు అక్కడ ఎందుకున్నారు, వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు, సంఘంలో ఎంతమంది ఉండగా ఆ ఇద్దరు పిల్లల్ని ఆ ఈరిగాడు ఎందుకు దగ్గర పెట్టుకున్నాడు? ఇది అవసరమా? ఈ దేవుని మార్గంలో కానీ, దేవుని రాజ్యానికి కానీ, దేవుని చిత్తానికి కానీ, దేవుని ప్రణాళిక కానీ అవసరమా ఈ సబ్జెక్టు? పని కట్టుకొని గంటన్నర వీడియోలు చేయటం ప్రజలకు అవసరమా? ఎవరికి అవసరం ఇది? ఇందులో నాకు ఒక్కటి మాత్రం అర్థమైంది. సారీ, ఆ వీరిగాడనే వ్యక్తిని, అతని వెనకున్న ప్రజల్ని బాధించటమే నీ పని. క్రైస్తవ్యం ఇది నేర్పుతుంది మనకి. దేవుని వాక్యం ఇదా నేర్పుతుంది. దేవుని వాక్యము శత్రువుని సైతం ప్రేమించమని చెప్తుంది. దేవుని వాక్యము పొరుగువారిని ప్రేమించమని చెప్తుంది. బైబిల్ గ్రంథం లేఖన భాగాల్లో మొదటి ఆజ్ఞ, నీ దేవుణ్ణి ప్రేమించు, నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో ప్రేమించు. రెండవది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. లేఖనం మనకి ఇలా బోధిస్తూ ఉంటే మనం ఏం చేస్తున్నామంటే బాధిస్తున్నాం, బోధించట్లా, బాధిస్తున్నాం. ఓ ఎగ్జాంపుల్ చెప్తాం. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎవరన్నా ఒక పిల్లడు తప్పు చేసిండు అనుకోండి, పదే పదే ఆ తప్పును జ్ఞాపకం చేస్తూ ఉంటే ఆ పిల్లోడికి మన మీద ద్వేషం పెరుగుద్ది. ఆ తప్పు మనకి తెలిసి కూడా తెలిసి తెలియనట్టుగా, పట్టి పట్టనట్టుగా మనం ఉంటే